హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నిఫ్టీ బి సంబంధించిన ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే పైన కార్డ్స్ వేస్తాను, అదొకసారి చూడండి. సో ఈటీఎఫ్ రిలేటెడ్గా నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఈటీఎఫ్ రిలేటెడ్గా ఏదైనా స్ట్రాటజీస్, సో ఇంట్రాడే స్ట్రాటజీస్ అయినా సరే, ఆర్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా సరే, లేదా షార్ట్ టర్మ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ అయినా సరే, లేదా లాంగ్ టర్మ్ పర్పస్ మీదుగా ఏదైతే స్ట్రాటజీస్ ఉందో నేను ఆ ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ నుండి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంటాయి. సో మీరు మాత్రం ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇంట్రాడే స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీ అనేది ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఇక్కడ చూసుకోండి, ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి నిఫ్టీ బీస్. సో టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే 50 మినిట్స్ టైం ఫ్రేమ్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంట్రాడే స్ట్రాటజీ అనేసి. సో ఇక్కడైతే మనం 20 EM అయితే యూజ్ చేయబోతున్నాము. సో ఇండికేటర్ అయితే యూజ్ చేయబోతున్నాము. సో ఈ 20 EMA ఏదైతే ఈఎంఏ అనేది ఉందో ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇండికేటర్ అయితే ఆన్ చేస్తాను. సో ఇండికేటర్ ఆన్ చేశాను. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ క్యాండిల్స్ ఏదైతే ఉందో అది హైడ్ చేస్తాను. వెయిట్ చేయండి. సో క్యాండిల్స్ అనేది హైడ్ చేశాను. సో ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో, ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ అంటే 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో, ఫస్ట్ క్యాండిల్ అనేది ఇది ఈఎంఏ కూడా టచ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ రూల్ వచ్చేసి ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ అనేది సో ఈఎంఏ కూడా టచ్ అవ్వకూడదు. ఒకవేళ ఈఎంఏ కానీ టచ్ అయిందంటే అక్కడితో ఆ రోజు ఈ స్ట్రాటజీ అనేది వదిలేయండి. ఆ ఫస్ట్ క్యాండిల్ కానీ ఈఎంఏ కానీ టచ్ అవ్వకుండా నేదర్ అప్ సైడ్ కానీ ట్రేడ్ అవుతూ ఉన్నదంటే, సో ఫస్ట్ క్యాండిల్ అనేది, సో ఇక్కడ బులిష్ క్యాండిల్ అయినా సరే ఆర్ బేరిష్ క్యాండిల్ అయినా సరే, సో ఈఎంఏకి టచ్ అవ్వకుండా సో ఫస్ట్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది. సో ఈఎంఏకి అబోవ్ సైడ్ ట్రేడ్ అవుతూ ఉన్నింది. అలాగే కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ సో ఎప్పుడైతే డౌన్ సైడ్కి 20 EMA క్రాస్ చేసుకునేసి బ్రేక్ డౌన్ ఇస్తుందో ఒక బేరిష్ క్యాండిల్తో, అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. అగైన్ ఇంకోసారి చెప్తాను, ఫస్ట్ క్యాండిల్ ఈఎంఐకి టచ్ అవ్వకుండా ఉండాలి. సో ఈఎంఐకి టచ్ అవ్వకుండా అప్ సైడే ట్రేడ్ అవుతూ ఉన్నింది. సో కొంత టైం తర్వాత 20 EMA క్రాస్ చేసుకునేసి సో డౌన్ సైడ్కి ఒక బేరిష్ క్యాండిల్తో బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఇది రెడ్ కలర్ క్యాండిల్. ఇప్పుడు కన్ఫర్మేషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ యొక్క ఏదైతే లో ఉంటుందో, ఈ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో ఇది ఎంట్రీగా కన్సిడర్ చేసుకుంటాము. ఆర్ మీరు బఫర్ తీసుకోవాలంటే బఫర్ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ యొక్క లో ఉంది కదా, సపోజ్ 271.05 ఎలాగా ఉన్నిందంటే, సో ఈ క్యాండిల్ యొక్క లో అనేది మీరు ఈ క్యాండిల్ లో దగ్గర కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా మీరు బఫర్ తీసుకోండి అంటే ఇంకొంచెం బిలో సైడ్. సో 271.00, సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. 0.05 పాయింట్స్ ఏదైతే ఉందో ఇది బఫర్ తీసుకోండి. సేమ్ అప్ సైడ్ కూడా, అది కూడా తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇది ఎంట్రీ పరంగా మీరు ఎలాగైనా కన్సిడర్ చేసుకోండి. ఈ క్యాండిల్ లో దగ్గర ఎంట్రీ తీసుకోవాలంటే ఎంట్రీ తీసుకునేయండి, ఆర్ మీరు 0.05 పాయింట్స్ ఏదైతే ఉందో ఇది బఫర్ తీసుకోవాలంటే బఫర్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ వచ్చేసి సో ఏదైతే బ్రేక్ డౌన్ ఇచ్చిన క్యాండిల్ ఉంటుందో దీనికి ప్రీవియస్ క్యాండిల్, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఏ క్యాండిల్ అయినా సరే ఆ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఇది షార్ట్ పొజిషన్కి. ఓకే, షార్ట్ పొజిషన్ అంటే మనం డౌన్ సైడ్కి ఆపర్చునిటీ అయితే చూస్తాము. స్టాప్ లాస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరుకుతుందో దీనికి ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై అనేది స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో 1:1 ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో మీకు అర్థమైంది కదా. సో ఇది ఈటీఎఫ్ స్ట్రాటజీ కాబట్టి ఓన్లీ 1:1 రిలేటెడ్గానే నేను డిస్కస్ చేస్తాను. సో 1:2 రిలేటెడ్ కూడా వీడియోస్ అయితే ఉంది. సో అప్కమింగ్ డేస్లో అయితే తీసుకొని వస్తాను. సో మీరు మాత్రం ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది షార్టింగ్ రిలేటెడ్గా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సేమ్ సైడ్ లాంగ్ సైడ్కి, సో లాంగ్ అంటే సో ఇది 20 EMA. సో దీనికి బిలో సైడ్ సో ఫస్ట్ క్యాండిల్ అనేది 20 EMAకి టచ్ కాలేదు. ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని తర్వాత ట్రేడ్ అవుతూ సో మీకు ఈ 20 EMA క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అప్పుడు ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఎంట్రీ వచ్చేసి సేమ్ ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర అయితే మీరు ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకుంటారు. ఆర్ 0.05 పాయింట్స్ ఏదైతే ఉందో బఫర్ తీసుకోవాలంటే బఫర్ తీసుకునేసి మీరు ఇక్కడ కూడా ఎంట్రీ అయితే ప్లేస్ చేసుకోవచ్చు, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకునేసి. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉందో దీనికి ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో దగ్గర అయితే స్టాప్ లాస్ కన్సిడర్ చేసుకుంటారు. సో ఇది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి ఇక్కడ రిస్క్ రివార్డ్ పరంగా వచ్చేసి 1:1 ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో
సో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవడం. సో ఇది లాంగ్ పొజిషన్ రిలేటెడ్గా, అలాగే షార్ట్ పొజిషన్ రిలేటెడ్గా. సో ఇప్పుడు ఇమీడియట్లీగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్యాండిల్స్ అనేది ఏదైతే చెప్తానో అసలు టచ్ అవ్వకూడదు. సో డైరెక్ట్గా బ్రేక్అవుట్ కానీ ఇవ్వాలి, సేమ్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ 20 EMAకి అబోవ్ సైడ్ ట్రేడ్ అవుతూ సో డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇవ్వాలి. సో ఆ క్యాండిల్స్ ఏదైతే ఉందో అసలు టచ్ అవ్వకూడదు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చాట్లో, సో అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ టచ్ అవ్వదు. సో దీని తర్వాత ఇమీడియట్గా ఓకే బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే, సో 20 EMA క్రాస్ చేసుకునేసి ఒక బులిష్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు కన్సిడర్ చేసుకోకండి. అట్లీస్ట్ 1 అవర్ వరకు క్యాండిల్స్ అనేది టచ్ అవ్వకుండా ఉండాలి ఈఎంఏకి. సో ఫస్ట్ క్యాండిల్ కాకుండా సో దీని తర్వాత ఏదైతే క్యాండిల్స్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్స్ అనేది 1 అవర్ అంటే 50 minutes టైం ఫ్రేమ్లో 4 క్యాండిల్స్, ఈ 4 క్యాండిల్స్ కానీ టచ్ అవ్వకుండా ఉన్నిందంటే దాని తర్వాత ఎప్పుడైనా ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, బ్రేక్అవుట్ ఇచ్చినా బ్రేక్ డౌన్ ఇచ్చినా. సో ఇప్పుడు ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. సో ఎంట్రీ అనేది 1 PM తర్వాత అయినా సరే ఆర్ 1:30 PM తర్వాత అయినా సరే మీకు ఎంట్రీ ఆపర్చునిటీ కానీ వచ్చిందంటే సో ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో ఇది ఎంట్రీ రిలేటెడ్గా ఎప్పుడు తీసుకోకూడదు. అలాగే ఎగ్జిట్ పరంగా వద్దాము. సపోజ్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, సో టార్గెట్ మీకు రిస్క్ రివార్డ్ పరంగా ఏదైతే చెప్పానో అది ట్రిగ్గర్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అవ్వలేదు. ఇటువంటి టైంలో ఎగ్జిట్ వచ్చేసి లాస్ట్ మినిట్లో కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ 3:15 సో ఏదైతే టైం ఉందో ఈ టైంలో కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ETF సంబంధించిన ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం ఇక్కడ చార్ట్లో అయితే చూద్దాము. సో క్యాండిల్స్ అనేది ఏదైతే హైడ్ చేశానో సో అది ఆన్ చేస్తాను. సో 20 మే రోజున అయితే మనం చూడబోతున్నాము. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ క్యాండిల్ అనేది సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది EMAకి టచ్ కాలేదు. సో దీని తర్వాత మనం ఈ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తాం. సో సేమ్ వే ప్రీవియస్గా కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి 22nd మేలో ఫస్ట్ క్యాండిల్ అనేది EMAకి టచ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ స్ట్రాటజీ అయితే ఉపయోగించాం. సో ఫస్ట్ క్యాండిల్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్తాను. సో ఈ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ టచ్ కాలేదు. సో దీని తర్వాత సో క్యాండిల్స్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ క్యాండిల్స్ అనేది EMAకి అసలు టచ్ కాలేదు. సో సడన్గా ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి సో 11:15 ఈ క్యాండిల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో EMA క్రాస్ చేసుకునేసి ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ దగ్గర మీరు కన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ ఒక హై దగ్గర అయితే మీరు ఎంట్రీ ప్లేస్ చేస్తారు. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ ఒక హై, సో ఇక్కడ చూసుకున్నట్లయితే 267.30 ఉంది. సో మీరు 267.30 దగ్గర ట్రిగ్గర్ అయితే మీరు ఇక్కడే ఎంట్రీ తీసుకోవచ్చు ఈ క్యాండిల్ ఒక హై దగ్గర, ఆర్ 0.05 అంటే 267.35 దగ్గర మీరు ట్రిగ్గర్ ప్లేస్ చేయాలంటే ట్రిగ్గర్ ప్లేస్ చేయొచ్చు. సో ఎంట్రీ 2 రకాలు చెప్పాను, మీరు ఎలాగైనా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్కి వద్దాము. స్టాప్ లాస్ చేసి సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కదా, సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్కి బిఫోర్ క్యాండిల్ లో దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ క్యాండిల్ యొక్క లో వచ్చేసి ఇక్కడ చూడండి 266.84 ఉంది. సో ఇక్కడ మీరు ఈ లో దగ్గర అయితే మీరు స్టాప్ లాస్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. టార్గెట్ వచ్చేసి 1:1 ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ అచీవ్ అవుతుందో. సో ఇక్కడ టిక్స్ బేస్ చేసుకొని 47 ఓకే. సో 0.47 పాయింట్స్ అనేది ఇక్కడ రిస్క్ తీసుకుంటారు. సేమ్ 1:1 రిస్క్ రివార్డ్ అంటే సో 0.47 పాయింట్స్ అనేది టార్గెట్ అయితే అచీవ్ అవుతుంది. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇది ఫస్ట్ టార్గెట్. సేమ్ ఇక్కడ మీరు బఫర్ తీసుకోండి. సపోజ్ 267.35 దగ్గర అయితే మీరు ఎంట్రీ తీసుకుంటారు అనుకోండి. స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ 266.83 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఎన్ని పాయింట్స్ వచ్చింది స్టాప్ లాస్? ఆల్మోస్ట్ 0.52 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఇచ్చింది. టార్గెట్ కూడా 0.52 టార్గెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి 0.52 సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టార్గెట్ 1:1 రిస్క్ రివార్డ్ టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో 0.52 టార్గెట్ అచీవ్ అయింది, అలాగే 1:1 రిస్క్ రివార్డ్ కూడా అచీవ్ అయింది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో క్యాండిల్స్ అనేది టచ్ అవ్వకూడదు, క్రాస్ ఓవర్ ఇవ్వకముందు ఏ క్యాండిల్ టచ్ అవ్వకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, దాని తర్వాత ఎగ్జాంపుల్ 21st మే రోజున. సో ఫస్ట్ క్యాండిల్ చూసుకోండి, రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది 20 EMAకి అబోవ్ సైడ్. సో మనం ఇక్కడ షార్టింగ్ పొజిషన్ అయితే చూస్తాము, ఎందుకంటే అబోవ్ సైడ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో దాని తర్వాత క్యాండిల్స్ చూసుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు క్యాండిల్స్ అనేది ఏదైతే ఉందో EMAకి అయితే టచ్ కాలేదు. సో దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ చూసుకోండి, గ్రీన్ కలర్ క్యాండిల్. సో టచ్ చేసుకునేసి సో లోయర్ సైడ్ అయితే క్లోజింగ్ ఇవ్వలేదు. సో గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది,
సో జస్ట్ విక్స్ బేస్ చేసుకునేసి వచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోరు. సో వన్స్ ఈఎంఐ కానీ టచ్ చేసుకునేసి క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే, సో ఇక్కడ షార్టింగ్ పొజిషన్ చూస్తాం కాబట్టి, సో లోయర్ సైడ్ క్లోజింగ్ ఇస్తేనే మాత్రమే, అది కూడా రెడ్ కలర్ క్యాండిల్తో క్లోజింగ్ ఇస్తే మాత్రమే మీరు కన్సిడర్ చేసుకుంటారు ఎంట్రీ ఆపర్చునిటీ అనేది. సో ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, సో విక్స్ బేస్ చేసుకొని క్యాండిల్ అయితే ఫామ్ అయింది, సో అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది, సో ఇక్కడ నో ఎంట్రీ. సో ఈ స్ట్రాటజీ అయితే మనం ఉపయోగించాం. సో మీకు అర్థమైంది కదా. సో ఈ 20 EMAకి బిలో సైడ్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ టచ్ అవ్వకుండా ఏ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. సో ఇక్కడ టచ్ అవ్వకుండా ఉన్నింది, సడన్గా ఇక్కడ ఒక విక్స్ బేస్ చేసుకుని సో క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే సో నో ఎంట్రీ. సో డైరెక్ట్గా మీకు బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి, అంటే క్రాస్ ఓవర్ అయితే ఇవ్వాలి. సో 20 EMAకి అబోవ్ సైడ్. ఓకే, దానికి ప్రీవియస్ క్యాండిల్స్ ఏది టచ్ అవ్వకూడదు. నెక్స్ట్ దీనికి ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇక్కడ కూడా చూడండి, 19th మే రోజున సో ఫస్ట్ క్యాండిల్ అయితే మీకు కనబడుతుంది కదా, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈఎంఐకి టచ్ కాలేదు. ఓకే, ఈ క్యాండిల్. సో దాని తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకోండి, ఈ రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఆల్మోస్ట్ 1:30, సో 1 PM లేదా 1:30 PM దాటింది కాబట్టి, సో ఇక్కడ మనం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోం. సో ఇక్కడ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి, 11th మే రోజున, 11th మే రోజున వచ్చేసి ఇక్కడ ఈ క్యాండిల్ చూసుకోండి, క్రాస్ ఓవర్ అయితే ఫామ్ అయింది, అంటే 20 EMAకి క్రాస్ చేసుకునేసి బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే సో 1:30 టైం వచ్చేసి 1:30 వచ్చింది. సో మనం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోము. సో ఇంకొక ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకోండి, మే 4th రోజున ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మీకు ఈఎంఐకి అయితే టచ్ కాలేదు, 20 EMAకి అబోవ్ సైడ్ ఉంది. సో 20 EMAకి అబోవ్ సైడ్ ఉందంటే మీరు షార్టింగ్ పొజిషన్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. అదే 20 EMAకి బిలో సైడ్ కానీ ఉన్నిందంటే మీరు లాంగ్ పొజిషన్, సో అప్ సైడ్కి అయితే ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో అబోవ్ సైడ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఎప్పుడైతే మీకు బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మీరు డౌన్ సైడ్కి ఆపర్చునిటీ చూస్తారు. సో అదే కానీ 20 EMAకి బిలో సైడ్ కానీ ఉన్నిందంటే ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో బుల్లిష్ క్యాండిల్తో అప్పుడు మీరు లాంగ్ పొజిషన్, అంటే అప్ సైడ్కి ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఇక్కడైతే సో 4th మే రోజున ఫస్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్తో సో 20 EMA అబోవ్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ ఈఎంఐకి అయితే టచ్ కాలేదు. సో దాని తర్వాత ట్రేడ్ అవుతూ సో ఒక బేరిష్ క్యాండిల్తో బ్రేక్ డౌన్ అయితే ఫామ్ అయింది. సో 20 EMA క్రాస్ చేసుకునేసి లోవర్ సైడ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్గా కన్సిడర్ చేసుకుంటారు. సో కన్సిడర్ చేసుకునేసి ఈ క్యాండిల్ ఒక లో దగ్గర అయితే ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో ఈ క్యాండిల్ ఒక లో దగ్గర సో ఎంట్రీ తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ 273.25 దగ్గర. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి సో ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్, దీనికి ప్రీవియస్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఒక హై దగ్గర. సో ఈ యొక్క క్యాండిల్ ఒక హై వచ్చేసి ఆల్మోస్ట్ 274.47. సో ఇక్కడ చూడండి 274.47, ఇది స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్? ఆల్మోస్ట్ 1.22 పాయింట్స్. ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నాను, షార్ట్ పొజిషన్ తీసుకునేసి సో ఈ క్యాండిల్లో ఎంట్రీ అయితే కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇంకోటి చెప్పేది మర్చిపోయాను, వెయిట్ చేయండి చెప్తాను. సో ఎంట్రీ వచ్చేసి 273.25 అనేది ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, సో స్టాప్ లాస్ వచ్చేసి కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాము. సో 274.47 స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 1.22 పాయింట్స్ అనేది స్టాప్ లాసు. సో టార్గెట్ వచ్చేసి 1.22 పాయింట్స్. సో అది టార్గెట్. సో 122. సో ఇక్కడ టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ చూడండి, సో 1.22 పాయింట్స్ స్టాప్ లాసు. సో టార్గెట్ కూడా 1:1 రిస్క్ రివార్డ్ కాబట్టి 1.22 పాయింట్స్ ఇది టార్గెట్. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నాం కదా, ఏదైతే ఎంట్రీ తీసుకుంటామో ఈ ఎంట్రీ అనేది నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. మీరు 0.05 పాయింట్స్ బఫర్ అయినా తీసుకోండి, గుర్తుపెట్టుకోండి, బఫర్ అయినా తీసుకోండి, ఆర్ ఆ క్యాండిల్ ఒక లో అయినా ఆ క్యాండిల్ ఒక హై అయినా ఏదైనా కన్సిడర్ చేసుకోండి. ఎంట్రీ అనేది, ఆ ఎంట్రీ అనేది నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ కావాలి. ఒకవేళ ట్రిగ్గర్ కాలేదంటే అక్కడ కూడా మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే కన్సిడర్ చేసుకోకండి. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సేమ్ థర్డ్ ఎగ్జాంపుల్ దీని ప్రీవియస్గానే చూడండి. సో డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. 30 ఏప్రిల్ రోజున ఫస్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 20 EMAకి బిలో సైడ్ ఉన్నింది. 20 EMAకి బిలో సైడ్ ఉన్నిందంటే మనం లాంగ్ సైడ్కి ఆపర్చునిటీ చూస్తాము. ఇక్కడ చూసుకోండి. సో దాని తర్వాత క్యాండిల్స్ ఎక్కడ టచ్ కాలేదు. సో సడన్గా 20 EMA క్రాస్ చేసుకునేసి 12:45 ఏ టైం అయితే ఉందో ఈ క్యాండిల్ బులిష్ క్యాండిల్ సో క్రాస్ ఓవర్ ఇచ్చేసి ఒక బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో మీరు ఈ క్యాండిల్ ఒక హై దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్ ఒక హై
సో 271.08. సో 271.08 దగ్గర. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒక హై వచ్చేసి 271.08. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్కి ప్రీవియస్ క్యాండిల్. సో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 270.6. సో ఈ స్టాప్ లాస్ లెవెల్. సో ఆల్మోస్ట్ చూసుకోండి 0.48. ఓకే, 0.48 పాయింట్స్. మీరు టార్గెట్ కూడా 0.48 పెట్టుకుంటారు. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి నేను టెక్స్ట్ బేస్ చేసుకునేసి సింపుల్గా చేస్తాను. సో ఇక్కడ చూడండి 0.48 అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకున్నారు. సో అన్ని పాయింట్స్ సేమ్ వే 1:1 టార్గెట్ కాబట్టి సో 0.48 అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్. సో మీకు రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ మోర్ దెన్ రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. కానీ ఇక్కడ ఈటీఎఫ్ స్ట్రాటజీ కాబట్టి సో ప్రతిరోజు ట్రెండింగ్ అయితే ఉండదు. సో అందువల్ల సేఫ్గా వచ్చేసి 1:1 అనేది టార్గెట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో 1:1.5 కూడా చెప్పట్లేదు, ఎందుకంటే 1:1 ఎప్పుడు టార్గెట్స్ ఎక్కువగా అచీవ్ అవుతుంది. సో అందువల్ల 1:1 రిలేటెడ్గా డిస్కస్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈటీఎఫ్ సంబంధించిన స్ట్రాటజీ. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సో ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.